కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానన్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న బీసీ వాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమను ప్రభుత్వ పెద్దలు తొలగించుకోవాలని హెచ్చరించారు. తాము వెనుకటి బీసీలం కాదని ఆధునీకరించుకొని ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమన్నారు తీన్మార్ మల్లన్న. ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు, ఆచితూచి అడుగులేదు. నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పనిచేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా వికాస్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టే ఇటువైపు నిలబడి ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు సరిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతాం. అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం. అన్ని బీసీ సంఘాలను ఎక్కడెక్కడైతే బీసీ సంఘాలు ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయబోతాం. బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీపు, టీడీపీ చీపు, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? మాదే ఉయ్యాలనా? ఈయన దాని తాడికి ఆయన దాని తీడు కురికేయడానికి. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే. అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా. నాకు ఆ పని చూపించడానికి అనుకుంటున్న ముఖ్యమంత్రి గారు, మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కడ ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. రాహుల్ గాంధీ గారికి తెలుసా? రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన తర్వాత కొద్దిమంది ఇంటలెక్చువల్ తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి